హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను టమాటా చట్నీ రెసిపీ చూపిస్తానండి. చూడండి, కావాల్సిన పదార్థాలన్నీ తెంపి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని దాంట్లో 5 బావుల నూనె అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం పోసి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నేను పెట్టానండి, మళ్ళీ పెట్టాను, దాంట్లోనే చేస్తాను. ఇది ఎందుకంటే షుగర్ కానీ బీపీ కానీ ఏది ఉన్నా కూడా పుదీనా కొత్తిమీర అన్నీ వేస్తాం కాబట్టి చాలా మంచిదండి. జీలకర్ర అయినా ఏదైనా చాలా హెల్త్కి చాలా మంచి ఫుడ్ ఇది. చూడండి, ఇప్పుడైతే నేను జీలకర్ర వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. కొంచెం మగ్గాయి, అవి అయితే వేడయ్యాయి మంచిగా. ఇప్పుడైతే మంచిగా పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి. నేనైతే కట్ట పుదీనా తీసుకొని వేసుకుంటున్నాను. చూడండి, మంచిగా ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్నాను. మంచిగా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి వస్తుంది కదా దాంట్లో. కడుక్కొని వేసుకున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలండి. ఏమి కష్టమైన పద్ధతి కాదండి, ఇది ఈజీగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. టేస్ట్తో సహా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నేను కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి. అవి కొంచెం మగ్గాక అందులోనే మనం అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసేసుకొని చేసుకోవడం ఇది ఈజీ ప్రాసెస్, మంచి చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం కొద్దిసేపు 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడైతే మంచిగా మగ్గాయి. చూడండి ఎంత బాగా అయింది. చూడండి, ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి కూడా తీసి పెట్టుకున్నాం కడిగి, అవి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మనం కారం తినే తగ్గట్టు వేసుకోవాలండి. మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి. ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా అన్నీ హెల్త్కి సంబంధించినవే ఉన్నాయండి ఇలా. ఎందుకంటే ఇప్పుడు అందరికీ బీపీలు షుగర్లు వస్తున్నాయి కదండి. ఈ పచ్చడి మనకు 5-6 రోజులు నిల్వ ఉంటుంది, బయటనే ఉంటుంది. అది చాలా మంచిది వేసుకోవడం, తినడం. రోజు డైలీ టిఫిన్లో కానీ దేంట్లో అన్నంలో కానీ తింటే చాలా మంచిది. ఇప్పుడైతే కొంచెం ఇంగు వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకోవడం. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసుకున్నాక మంచి కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. దీనిపైన మూత పెట్టేసుకుందాం. ఓకే, మూత అయితే పెట్టినాం. ఇప్పుడు చూడండి, వేగాయి. కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటుతాయి కదండి. కొంచెం కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తొందరగా అయిపోతుందండి, మనకు లేట్ కూడా కాదు. మనం పొద్దున్నే బాక్స్లోకి కానీ దీంట్లో కానీ సైడ్ పెట్టాలి అనుకుంటే తొందరగా అయిపోతుంది. చేసుకోండి ఇది. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటున్నానండి. అన్నీ అందులోనే వేసేసుకుంటానండి. విడివిడిగా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ అందులోనే వేసుకుంటే అన్నీ మంచిగా టేస్ట్ వస్తాయి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఒక సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా తినము, తక్కువ వేసుకున్నాను. చూడండి, మగ్గినాయి కూడా, టమాటాలు మగ్గిపోయినాయి, బాగా మగ్గినాయి. ఇంకొక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. కలుపుకున్నాను కదా, మనకు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలండి. చూడండి, ఉడుకుతున్నాయి ఆల్రెడీ, చాలా బాగా ఉడుకుతున్నాయి. అంత మెత్తగా అవసరం లేదండి. నార్మల్ మీడియం సైజ్ ఉడికితే చాలు, మరీ మెత్తగా కూడా అవసరం లేదు. ఎందుకంటే టమాటాలు కూడా అంత ఇది ఉండొద్దు. ఒక ఎల్లిపాయ మొత్తం వేసుకున్నానండి. ఎల్లిపాయ చాలా మంచి హెల్త్కి. ఎక్కువ చింతపండు మాత్రం వేసుకోదండి, గ్యాస్ ఫామ్ అవుతున్నాయి కదా. ఒక 2-3 చింతపండు రెక్కలు వేసుకున్నాను. చూడండి, మగ్గాయి మంచిగా టమాటాలు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అన్ని మగ్గాయి కదా, తీసుకొని ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. పక్కకు పెట్టేసుకుంటాను. చూడండి, మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే నేను రోట్లో నూరే అంత టైం లేదని మిక్సీలోనే వేస్తున్నానండి. చూడండి, మిక్సీలో అయితే వేసుకున్నాను. చూడండి, పచ్చడి అయితే రెడీ. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసుకోవడమే. చూడండి, వేడి వేడి టమాటా పచ్చడి.